शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు ఈ జూలై మాసంలో సూర్య భగవానుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉంటూ 17 నుండి మాసాంతం వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. 3వ స్థానం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అర్ధాష్టమ స్థానం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక అంగారకుడు 29వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. మాసం చివరిలో 2 రోజుల పాటు కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. కన్యారాశి షష్టమ స్థానం అవుతుంది మేషరాశి జాతకులకు. కనుక మాసం చివరిలో 2-3 రోజులు అంగారకుడి యొక్క ఫలితము అనుకూలంగా ఉంటుంది. బుధుడు ఈ మాసం మొత్తం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక అర్ధాష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారము అనుకూలంగా ఉంటుంది. గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 2-3 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. వ్యయస్థానం, ఏల్నాటి శని ప్రభావం ఉంది మేషరాశి వారికి. ఇక రాహువు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలంగా సంచరిస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ మేషరాశి జాతకులకు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మనం చూసినట్టయితే సమిష్టిగా ఈ గ్రహాల యొక్క ఫలితాలను మనము బేరీజు వేసుకున్నట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలలో గురు, శని, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. రాహువు మట్టుకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మానసికంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలను ఇస్తూ ఉంటాడు. ఏకాదశ స్థానంలో రాహువు సంచరించడం మూలకంగా రాహువు యొక్క ప్రభావము వలన ఈ శని యొక్క దుష్ప్రభావము నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక మేషరాశి వారికి రాహువు చాలా ఎస్సెట్. ఇప్పుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మొత్తం మీద ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఈ మాసంలో 1-2 వారాలు చాలా కలిసి వస్తాయి. 3-4 వారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటారు మీరు చేసేటువంటి పనుల లోపల. ఇక అవసరానికి పెట్టుబడులు సమకూరుతాయి. శని మూలకంగా కొంత వృధా ఖర్చులు ఉన్నప్పటికీ ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలే బాగా కనబడుతున్నాయి. కనుక అవసరానికి డబ్బు కొరత ఉండదు. ఈ మాసంలో ప్రారంభించినటువంటి పనులు, కొత్త పనులు, వాటిలో ఆటంకాలు మట్టుకు ప్రబలంగా గోచరిస్తున్నాయి. కనుక ప్రారంభించే ముందు 1-4 సార్లు ఆలోచించి ఆ పనుల విషయమై కూలంకషంగా మీరు తెలుసుకున్న తర్వాత ప్రారంభించడం అన్ని రకాలుగా మంచిది.
సమయానికి పనులు కాకపోవడంతో కొంత ఆర్థిక భారము పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే రుణ భారము పెరిగేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. కనుక ఆచితూచి మీరు ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది. ఆదాయాన్ని బేరీజు వేసుకొని ఖర్చులు చేయడము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. కుటుంబంలో సఖ్యత, సంతోషము, ఆనందము వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన బాగా పెరుగుతుంది. అన్ని విషయాలను మీరు చర్చించి ముందుకు తీసుకొని వెళ్తారు. ఇక ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్య, సంగీత, సినిమా కళాకారులు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, నిత్యము క్రయ విక్రయము చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో ప్రారంభంలో 16వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది. తోటి ఉద్యోగులతో మీరు సమన్వయంతో ముందుకు వెళతారు. అన్ని విషయాలను కూడాను చర్చించి ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంస్థకు మంచి పేరును తీసుకువస్తారు. మీ పనితనాన్ని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 16 నుండి మాసాంతం వరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు వాళ్లకు అలాట్ చేసినటువంటి వర్క్ పైననే మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడము అన్ని విధాలుగా మంచిది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉద్భవించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. సమాజంలో పూర్వం ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు కొంత భంగం వాటిల్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక పూర్వస్థితిని, పూర్వం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను, స్థానాన్ని మీరు నిలుపుకోవడానికై అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం మంచిది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేపడతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను వేసుకుంటారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు ప్రారంభించినటువంటి కొన్ని పనులలో, దీర్ఘకాలికమైనటువంటి పనులలో మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలలో మాసాంతం కొంత బంధువులు, ఆత్మీయులు, దగ్గరి వారి యొక్క సహాయ సహకారాలు అందడం మూలకంగా మీరు పనులు నెరవేరుస్తారు. స్నేహితుల సహకారం బాగా లభిస్తుంది. చిన్ననాటి మిత్రులు, చిన్నతనంలో చదువుకున్నటువంటి వ్యక్తులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క కలయిక మూలకంగా కొంత మీకు ఆత్మసంతృప్తి, ఆనందము వెల్లివిరిసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అదే సమయంలో కొంత ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు ప్రారంభంలో భూతగాదాలు కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. మాసాంతంలో వాటిని ఏదో రకంగా మీరు సార్ట్అవుట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్పాదన మట్టుకు మీరు అనుకున్న మోతాదులో ఉంటుంది. లాభదాయకంగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ మాసము. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ బుధుడు అన్ని రకాలుగా మీకు సహాయకారిగా ఉన్నాడు. వ్యాపారస్తులకు, ముఖ్యంగా క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ మాసం. కనుక కలిసి వస్తుంది అని చెప్పేసి మీరు పెద్ద మోతాదులో పెట్టుబడులు పెట్టినట్టయితే ఇబ్బందుల పాలవుతారు. కనుక చేతిలో ఉన్నటువంటి వ్యవహారం పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఇక ఓవరాల్గా మీకు ఆలోచించినట్టయితే ఈ మాసం పూర్వము నెలతో పోల్చిన ఈ మాసం కొంత అనుకూలంగా కనబడుతుంది. కనుక వ్యాపారస్తులు కొంత ముందు చూపుతో పెట్టుబడులు పెట్టినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరము జూలై మాసంలో వృషభ రాశి జాతకులకు, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు.
రెండవ స్థానంలో సంచరించడం ప్రతికూలంగా ఉంటుంది. తదనంతరం మూడో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరి వరకు కూడాను మూడో స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కుజుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ద్వితీయ స్థానంలో, ధన స్థానంలో, వాక్ స్థానంలో, విద్యా స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది, ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు శని ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మాస ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడాను అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ జూలై మాసము బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితిని, ఈ సంచారాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే అనుకున్నటువంటి సమయంలో వాటిని పూర్తి చేయడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. లాభదాయకంగా ఉంటుంది. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ప్రతిఫలాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి మనస్తత్వానికి ఈ మాసం బాగా సహాయకారిగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగంలో చాలా సంతృప్తిగా ఉంటారు. చదువు పూర్తి చేసుకున్నటువంటి వారు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ధనస్థానంలో బృహస్పతి సంచారము, వాక్ స్థానంలో సంచారము, కుటుంబ స్థానంలో సంచారము కనుక ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆప్యాయంగా ముందుకు వెళ్తారు. మీ మాట పలుకుబడి మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఖర్చులు నియంత్రణలో పెట్టుకున్నట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సత్ఫలితాలను పొందుతారు. చేస్తూ ఉన్నటువంటి పనులలో సంతృప్తియే కాకుండా వేరే వాళ్ళకు కూడాను మీరు సహాయం చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భూముల విషయమై మట్టుకు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కొనేటప్పుడు కానివ్వండి, అమ్మే సమయంలో కానివ్వండి, డాక్యుమెంటేషన్ సమయంలో కానివ్వండి, డబ్బులు తీసుకునేటప్పుడు కానివ్వండి, ఇచ్చేటప్పుడు కానివ్వండి, మీరు కొంత జాగ్రత్తగా ఈ మాసంలో ఉండడం అనేటువంటిది చాలా అవసరము. భూమి, ప్లాట్లు, వాహనము కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అయితే వృత్తిపరమైనటువంటి ప్రయాణాలలో కొంత అలసట, ఆటంకం గోచరిస్తుంది. కనుక దశమ స్థానంలో రాహు సంచారము కొంత ఆలస్యానికి, ఆటంకాలకు ప్రతీక కనుక కొంత మీరు కాన్సన్ట్రేషను ఎక్కువగా మీరు చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. అయినప్పటికీ మీకు సంతృప్తిగానే ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక మనస్తత్వము మీ లోపల డెవలప్ అవుతుంది. ఇకపోతే కుటుంబ వాతావరణం మీకు బాగా సపోర్టింగ్గా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ పెద్దలు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడాను మీకు సహాయంగా ఉంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువులు, దగ్గరి వాళ్ళ యొక్క సహాయ సహకారాల మూలకంగా మీకు బాగా అనుకూలత కనబడుతుంది.
అయితే కొన్ని విషయాలలో దగ్గరి వాళ్ళ మూలకంగా ప్రత్యేకంగా మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే కొంత మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గౌరవ మర్యాదలు లభిస్తాయి, సమాజంలో మీకు మంచి పేరు లభిస్తుంది, మాట పలుకుబడి మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, పరిచయాలతో కార్య సాఫల్యం గోచరిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరంగా మధ్యవర్తిత్వం చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కనుక మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు తలదూర్చండి, ఆ పనిలోకి వెళ్ళండి, సహాయ సహకారాలు అందించండి. అనవసరంగా మీరు వెళ్ళినట్టయితే మీరు ఇబ్బందులకు గురి అవుతారు. ఇక పిల్లల యొక్క ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మీకు కూడాను స్వయంగా ఉన్నత విద్యకై అనుకూలమైనటువంటి సమయం. మీరు కొంత సమయాన్ని వెచ్చించినట్టయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ జూలై మాసం. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, జర్నలిస్టులకు, బ్యాంకింగ్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ జూలై మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పనులు చేయాలి అనేటువంటి ఒక ఉత్సుకత మీ లోపల డెవలప్ అవుతుంది ఈ మాసంలో. అది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఆదాయం కూడాను బాగా పెరుగుతుంది. అనుకున్న విధంగా మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు ఈ మాసంలో. కనుక ఈ మాసం అన్ని రకాలుగా వృషభ రాశి జాతకులకు చాలా బాగా ఉంది. కొన్ని విషయాలలో దగ్గరి వాళ్లతో మనస్పర్ధలలోకి వెళ్లకుండా మీరు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించినట్టయితే అన్ని విషయాల లోపల కూడాను మీకు సత్ఫలితాలు పొంది సంతృప్తికరంగా ఈ మాసం గడిపేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. సద్వినియోగపరచుకోండి. జూలై మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు ముఖ్యంగా ఈ జూలై మాసంలో సూర్యుడు 1-2 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 3వ స్థానము చివరిలో 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 3వ స్థానంలో సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. బుధుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3య స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. కేతువు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. కనుక మాస ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు ఈ తాత్కాలికంగా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావము మూలకంగా కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఓవరాల్గా గోచరిస్తున్నాయి ఈ మాసంలో. అయితే ప్రారంభించినటువంటి పనులను శ్రద్ధతో నిర్వర్తించడము చాలా అవసరము. మాసం ప్రారంభంలో బంధువర్గము, అన్నదమ్ములు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వారి మూలకంగా చాలా పనులు మీకు ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పేరును సంపాదిస్తారు. అన్యోన్యత కూడాను మీకు డెవలప్ అవుతుంది. పూర్వం ఉన్నటువంటి తగాదాలు కొంత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వము ఏవైతే అన్నదమ్ముల మధ్యన కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, జ్ఞాతులతో కానివ్వండి ఉన్నటువంటి తగాదాలు ఈ మాసంలో ఒక పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే
లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటివి, చాలా రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకు ఈ మాసంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయం మనం ఆలోచించినట్టయితే వ్యాపారం ఈ మాసంలో లాభసాటిగా కొనసాగుతుంది. బాగా ఆదాయము వృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయములలో మీరు సంతృప్తిని పొందుతారు. ఇంటి వాతావరణము చాలా సంతృప్తిగా ఉంటుంది. భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో మీరు సంతృప్తిగా నిర్ణయాలను తీసుకుంటారు. అన్ని విషయాలను కూడాను మనస్ఫూర్తిగా చర్చించి, అందరి అభిప్రాయాలను కూడాను సేకరించి, అందరినీ సంతృప్తిపరిచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా కళాకారులకు, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందులు వినోదాలకు హాజరవుతారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సంతృప్తికరంగా ఉంటారు. వాళ్లకు ఇచ్చినటువంటి పని లోపల వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక మంచి స్థితికి మీరు ఎదిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు, లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ముందుకు వస్తాయి. వాటి లోపల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో. అంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ పనులతో సంబంధం ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది గోచరిస్తుంది. కనుక జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంత మనస్సు నిలిపి నిర్ణయాలను తీసుకోండి. గుడ్డిగా అందరినీ నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడము రాజకీయంలో ఉన్నటువంటి వారికి, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం చాలా అవసరము. ఆస్తుల విషయంలో మట్టుకు పూర్వం ఉన్నటువంటి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారు. కొంత సంతృప్తిగా ఉంటారు. ఆస్తుల మూలకంగా రాబడి, ఆదాయం కూడాను మీకు ఈ మాసంలో ప్రారంభమవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల మూలకంగా లాభము చేకూరుతుంది. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులపై మనస్సు నిలుపుతారు. వాటిపై పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృత్తిపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు పనివారిపై పూర్తిగా ఆధారపడకుండా ప్రతి విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండడం చాలా అవసరం ఈ మాసంలో. ఇక పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఉన్నటువంటి మంచి పేరు మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోదరులు, దగ్గరి వాళ్ళు కొంత మీకు సహాయంగా ఉంటారు ఈ మాసంలో. చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగము తాత్కాలికంగా లభిస్తుంది. అయితే పర్మనెంట్ ఉద్యోగం కొరకు మీరు ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండాలి. ఇంతటితో ఆగకుండా, సంతృప్తి పడకుండా కంటిన్యూస్గా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే వచ్చే రోజులలో మీకు మంచి ఉద్యోగము లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల మీకు సంతోషదాయకంగా ఉంటుంది. కొన్ని రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకు సంతృప్తికరమైనటువంటి మాసమే ఈ జూలై మాసము మిథున రాశి జాతకులకు. జూలై మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకు ఈ జూలై మాసంలో సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం.
కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, చివరిలో 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మాసం మొత్తం కూడాను 29వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. మాసాంతంలో ఒక 2-3 రోజులు మంచి ఫలితాలను కుజుడు ఇవ్వబోతున్నాడు. బుధుడు జన్మస్థానంలో ఉన్నాడు, సామాన్యంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు కర్కాటక రాశి వారికి గురువు, శని, రాహువు, కేతువు. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు కూడాను ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సామాన్యంగా ఉన్నాడు. శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసంలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహాలన్నిటినీ కూడాను మనం క్రోడీకరించి చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువ శాతం కలిగేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. కనుక ప్రప్రథమంగా మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. సూర్యుడు, రాహువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆది వ్యాధులకు అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కనుక వీటికి మీరు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని నియమాలను పాటించాలి. ఆరోగ్య సూత్రాలను పాటించండి. ఆహార నియమాలను పాటించండి. ఇక అన్నదమ్ములతో, బంధువర్గంతో, ఆత్మీయులతో వైషమ్యాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తగాదాలు, అనవసరమైనటువంటి తగాదాలు, ఏదో మాట్లాడడం మూలకంగా దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడంతో మీకు తగాదాలు వృద్ధి పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మాసాంతంలో కొంత సర్దుకొని స్నేహంతో మళ్ళీ కలిసి పనులు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి పనులు నెరవేరుతాయి. స్వయంగా ఏవైతే పనులు చేస్తున్నారో వేరే వాళ్ళపైన ఆధారపడకుండా చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. క్రయ విక్రయాలలో ఇబ్బందులు లేవు. చేతిలో ఉన్నటువంటి పనులు సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక ఖర్చులకు సరిపడా డబ్బులు మట్టుకు వస్తాయి. కానీ ఆదాయాన్ని బేరీజు వేసుకొని ఖర్చులు చేయడం చాలా ముఖ్యం. ఈ మాసంలో ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ శుభకార్యాలకు అనుకూలమైనటువంటి మాసం. శుభకార్యాలు చేయడం పైన మనస్సు నిలుపుతారు. పిల్లల వివాహాది కార్యక్రమాలకు నలుగురి సహాయ సహకారాలు మీకు అందుతాయి. పిల్లల యొక్క చదువు, వృత్తి, ఉద్యోగము ఇలాంటి వాటిపై మీరు మనస్సు నిలుపుతారు. వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు బాగా చేస్తారు. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మెరుగైనటువంటి ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. పూర్వంతో పోల్చినట్టయితే ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ రేటు ఈ మాసంలో మీకు బాగా కనబడుతుంది. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల మూలకంగా పనులు నెరవేరుతాయి. అయితే వారితో కొంత జాగ్రత్తగా ఉండడము మీరు చాలా మంచిది. బ్లైండ్గా అందరినీ నమ్మకుండా కొంతవరకు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను కూడాను మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ప్రతికూలత కనబడుతుంది. గ్రహస్థితి మూలకంగా చాలా విషయాలలో మీరు ఊహించిన దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అన్నింటినీ కూడాను మీరు ఎదుర్కొని నిలబడి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చాకచక్యంతో మీరు పరిష్కరించుకుంటారు సమస్యలను.
ముందుకు వెళ్ళడం అవసరము. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మట్టుకు పనిభారం పెరుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అకాల భోజనాలు, తద్వారా కూడాను మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత పనులను నిర్లక్ష్యం చేస్తారు. సమాజంలో మంచి పేరు ఉండడం మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే వ్యక్తిగతమైనటువంటి పనులు, పర్సనల్ విషయాలను మీరు ఇగ్నోర్ చేయడం మూలకంగా కొంత అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలతో మట్టుకు సంతృప్తిగా ఉంటారు. కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బయట ప్రపంచంలో మీరు ఎన్ని అనర్థాలు, ఎన్ని అపజయాలు, ఫెయిల్యూర్స్ను పొందినప్పటికీ కుటుంబ వాతావరణము మీకు అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు ఒక ఆత్మస్థైర్యానికి గురి అవుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం ముఖ్యంగా కొంత సంతృప్తిని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపడకుండా కొంత మంచి నిర్ణయాలు, ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక ఆటంకాలు తప్పవు ఈ మాసంలో. కనుక ప్రారంభించినటువంటి పనులను బాగా ఆలోచించి జాగ్రత్తగా అందరితో కూడాను ఆ రంగంలో ఉన్నటువంటి వారు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలను తీసుకుంటూ వారితో చర్చిస్తూ మీరు ప్రారంభించినట్టయితే ఆటంకాలను, నష్టాలను, కష్టాలను మీరు ఎదుర్కొని వాటి నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మాసం కొంతవరకు మీకు కలిసి వస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి జాతకులకు ఈ మాసం కొంత పరీక్షా సమయమే. మీరు అన్ని విషయాలలో కూడాను కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయానికి మీరు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళండి. శుభ ఫలితాలను పొందుతారు. జూలై మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యంగా సూర్య భగవానుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు 16వ తారీఖు వరకు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో సంచరించడము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ద్వాదశంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అంగారకుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో శని, రాహువు, కేతువు ముఖ్యంగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. అయితే గురువు మట్టుకు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహము ఈ సింహరాశి వారికి ఉంది. ఒక పక్కన అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ గురువు యొక్క ప్రభావం మూలకంగా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది రెక్టిఫై అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి కొంత అనుకూలంగానే ఉంది. గురువుతో పాటుగా ఏకాదశ స్థానంలో సూర్యుడు 16వ తారీఖు వరకు ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా కొంత అనుకూలత కనబడుతుంది సింహరాశి వారికి. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాయి గనక బ్లైండ్గా సాహసించి పనులు చేయకుండా కొంత జాగ్రత్తతో 1కి 4 సార్లు ఆలోచించి
మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే ఆ గురువు యొక్క అనుకూలత మీకు తోడయి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. 1-2 వారాలలో సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కార్యసాఫల్యం బాగా గోచరిస్తుంది. మొదటి 2 వారాలు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీరు చేపట్టినటువంటి ప్రయాణాలు, పనుల కొరకై మీరు బయలుదేరినటువంటి సమయం కూడాను మీకు తోడయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఆర్థికంగా కొంత అస్థిరత గోచరిస్తుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ప్రధానమైనటువంటివి. ఆదాయంలో అస్థిరత, హెచ్చుతగ్గులు, వీటి మూలకంగా మనిషి లోపల ప్రోగ్రెస్ అనేటువంటిది సన్నగిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక అస్థిరత బాగా కనబడుతుంది. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, వాటి మూలకంగా అసంతృప్తి మీకు బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. వాహన రిపేర్లు ముందుకు వస్తాయి. ఇంటి మరమ్మతులు, అనవసరమైనటువంటి పనులు, ఫోర్స్డ్గా మనము చేయవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. అన్నదమ్ములతో వివాదాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలలో మీరు చిక్కుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక నలుగురితో స్నేహంగా ఉంటూనే వాళ్ళు చెప్పినవి మీరు బ్లైండ్గా చేయకుండా కొంత జాగ్రత్తగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచిస్తూ విచక్షణతో ముందుకు వెళ్ళడం ఈ మాసంలో బాగా అవసరము. కార్యసాఫల్యము కొంత గోచరిస్తుంది. స్నేహితుల మూలకంగా వాళ్ళు ఇచ్చేటువంటి సహాయ సహకారాల మూలకంగా కొంత విజయము, కార్యసాఫల్యము, పనులు పూర్తి కావడం అనేటువంటిది ఒక పక్కన గోచరిస్తుంది. అయినప్పటికీ దీన్ని మీరు బ్లైండ్గా స్వీకరించకుండా కొంత మీరు మనస్సు నిలిపి ఆలోచించి ఆ నిర్ణయాలపై మనస్సు నిలిపి చేయడము చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులలో తాత్కాలికంగా ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, సకాలంలో చేయగలుగుతారు. ఆశించిన మేరకు లాభాలు లేకపోయినప్పటికీ పని మట్టుకు పూర్తి చేస్తారు, సంతృప్తిగా ఉంటారు. దీర్ఘ ప్రయాణాల మూలకంగా చిన్నపాటి సమస్యలు, అలసట, అనారోగ్యము ఉద్భవించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి విలువ ఇవ్వండి, ఆరోగ్యంపై మనస్సు నిలపండి. శారీరక మానసిక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో ఇబ్బందులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా తెలియకుండా మీరు పనులు చేయకూడదు. పార్ట్నర్స్తో కానివ్వండి, వ్యాపారంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పార్ట్నర్స్తో, భాగస్వాములతో అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. లేని పక్షంలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి తగాదాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఏకాదశంలో గురువు ఉన్నాడు, కార్య సాఫల్యాన్ని ఇస్తాడు. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యకు బాగా సహాయకారిగా ఉంటాడు, శుభకార్యాలు చేయిస్తాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై చదువులకు వెళ్ళడానికై విదేశీ ప్రయాణాలు చేపడతారు. ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఇది కారణం కాదు. వాళ్ళు సక్సెస్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం బాగా కలిసి వస్తుంది.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచి స్థాయిలో నిలుస్తారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విద్య కొరకై ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ మాసము. శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేపడతారు, హాజరవుతారు. అన్ని రకాలుగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి గురు మూలకంగా. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు ఒక పక్కన మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి, వ్యయాలను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఫోర్స్డ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీకు ఈ మాసము బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి కొంత ఖర్చులను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. మనస్సు నిలిపి పనులు చేయండి. చాలా మంచి ఫలితాలను ఈ మాసంలో పొందుతారు. జూలై మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ జూలై మాసంలో కన్యా రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయం పైన మనస్సు నిలుపుదాం. ముందుగా సూర్య భగవానుడు దశమ ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది కన్యా రాశి వారికి. కుజుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కుజుడు, గురు, శని, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. అంటే 8 గ్రహాలలో 4 అనుకూలంగా ఉన్నాయి, 4 ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రాహువు అనుకూలంగా ఉన్నాడు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే 8 గ్రహాలలో 50% అనుకూలత ఉంది, 50% ప్రతికూలత ఉంది. అయినప్పటికీ ఓవరాల్గా మనం క్రోడీకరించి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాలలో, కొన్ని కార్నర్స్ లోపల మంచి ఫలితాలు కూడాను బాగా ఉన్నాయి. కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు బాగా ఉన్నాయి. అయితే రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా మీకు డబ్బు వస్తుంది, తిరిగి వస్తుంది. పూర్వం ఇచ్చినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. అయితే ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది ఈ మాసంలో. దాన్ని కొంత రెక్టిఫై చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు, వాహనముల మూలకంగా ఖర్చులు, తగాదాలు, కోర్టు కేసుల మూలకంగా, ఇలా అన్నదమ్ముల మధ్యన పూర్వము నుండి ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి కార్యక్రమాల మూలకంగా కొంత డబ్బు వృధా అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. దాన్ని కొంత జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోండి. ఇక వృత్తి వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది. అందులో లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, క్రయ విక్రయాలు మూలకంగా మీరు డబ్బులు సంపాదిస్తారు, సంతోషంగా ఉంటారు. నూతన వ్యాపార పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. కొత్త పనులు, కొత్త వ్యాపారము, కొత్త లావాదేవీలు, ఒప్పందాలు చేసుకోవడంపై మనస్సు నిలుపుతారు.
కనుక వ్యాపారస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, అనుకూలత గోచరిస్తుంది. కొంత సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారస్తులు లాభదాయకంగా రెట్టింపు ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా రుణాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు జాగ్రత్తగా కొంత గమనించి రెక్టిఫై చేసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడాను నష్టాన్ని నివారించేటువంటి అవకాశాలు ఉంటాయి. అవసరానికి మించి ఆలోచించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే ఆలోచించండి. ప్రతినిత్యం కూడాను అనవసరమైనటువంటి విషయాన్ని పదే పదే ఆలోచించడం మూలకంగా ఆది వ్యాధులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అవసరానికి మించి ఆలోచించకండి. ఒక విషయాన్ని ఆలోచించి దాన్ని అమలు చేసిన తర్వాతనే మళ్ళీ కొత్త విషయం గురించి మీరు ఆలోచించండి. కేవలము ఆలోచననే చేసినట్టయితే మీకు భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆచరణపై మనస్సు నిలపండి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వాధికారులతో సామరస్యంగా ఉంటారు. అధికారులతో పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగానైనా కూడాను పూర్తి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకుంటారు. తద్వారా లాభాలను పొందుతారు, సంతృప్తిగా ఉంటారు. స్నేహితులు, బంధువర్గంతో కొంత విభేదాలు గోచరిస్తున్నాయి. వాహన మూలకంగా రిపేర్లు, ఫోర్స్డ్గా మనకు మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, భూతగాదాలు, కొన్నటువంటి పూర్వము కొన్నటువంటి ప్లాట్లే కానివ్వండి, ఇళ్ళే కానివ్వండి, వాటి మూలకంగా కొంత తగాదాలు, డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిపరంగా మట్టుకు సంతృప్తిగానే ఉంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువు, వృత్తి, వ్యాపారము, వాళ్లను సెటిల్ చేయడము విషయంపై మనస్సు నిలుపుతారు. పిల్లల విషయంలో ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పిల్లల విషయంలో, వ్యాపారం విషయంలో, చేసేటువంటి వృత్తి విషయం లోపల కొంత అనుకూలతనే గోచరిస్తుంది. కాబట్టి సుఖంగానే ఉంటారు. ఈ జూలై మాసంలో ప్రధానమైనటువంటి విషయాలలో మీకు అనుకూలత గోచరిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలత గోచరిస్తుంది. అధికారులతో సామరస్యంగా ఉంటారు. వాళ్ళ యొక్క ఆదరణ లభిస్తుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం ప్రారంభమవుతుంది. సంతృప్తిగా ఉంటారు. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలలో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ విదేశీ ప్రయాణాలు చేపడతారు. ఓవరాల్గా ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కొంత ఆర్థిక సమస్యలతో కొంత ఆలస్యం కలిగినప్పటికీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కాబట్టి సంతృప్తిగానే ఉంటారు. ఇక ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ మాసంలో ప్రధానంగా కనబడుతుంది. కనుక ఖర్చులను నియంత్రించుకోండి. సాహసించకుండా కొంత విచక్షణను ఉపయోగించి కార్యక్రమాలు చేపట్టండి. పనులు ప్రారంభించండి. కూలంకషంగా మీరు ప్రారంభించబోయేటువంటి పనుల గురించి మీరు తెలుసుకోండి. మంచి అవగాహనకు రీచ్ అయిన తర్వాతనే ఆ పనిని ప్రారంభించండి. అందులో మీరు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని కార్యాచరణను చేపట్టినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను రెక్టిఫై చేస్తూ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల మూలకంగా మీరు మంచి ఫలితాలను పొందుతూ సుఖంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. జూలై మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ జూలై మాసంలో తులారాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు
8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు వరకు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు. తదనంతరం 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉంటాడు. కుజుడు 11వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 10వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో భాగ్యస్థానంలో చివరిలో ఉన్నాడు, అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే 8 గ్రహాలలో ఎక్కువ గ్రహాలు సూర్యుడు, అంగారకుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, కేతువు ఇలా పర్సంటేజ్ ఎక్కువగా అనుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల విజయము ఎక్కువగా మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దాన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. 1-2 వారాలలో శ్రద్ధతో పనులు చేసినట్టయితే మీరు చాలా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. 3-4 వారాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేతనంలో ఎన్హాన్స్మెంట్ అంటే ఇంక్రిమెంట్లను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ మాసంలో రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందుతుంది. పూర్వము మీరు అపురూపకంగా ఇచ్చినటువంటి డబ్బు ఈ మాసంలో మీకు చేతికి అందుతుంది. పని భారం మట్టుకు పెరుగుతుంది. పని భారం పెరిగినప్పటికీ సంతృప్తిగానే ఉంటారు. ఆ పనిని సంతృప్తిగా స్వీకరిస్తారు. అందులో మీరు తాదాత్మ్యాన్ని పొందుతారు. సంతోషంగా మీరు ఆ పనులను నిర్వర్తిస్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో సత్ఫలితాలను పొందుతారు. ఇక పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకై చేసేటువంటి ప్రయత్నాలలో మీకు 100% అనుకూలత ఈ మాసంలో గోచరిస్తుంది. మంచి సంబంధాన్ని కుదురుస్తారు, వివాహం చేస్తారు, సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరి యొక్క సహాయ సహకారాలను కూడాను మీరు పొందుతారు. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. మంచి ఫలితంలో ఒక స్థాయిలో నిలుస్తారు. విద్యార్థులు మంచి సంస్థలో చేరుతారు. ఉద్యోగస్తులు మంచి ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీ పనిని గుర్తిస్తారు. మీ లోపల ఉన్నటువంటి స్కిల్స్ని తోటి ఉద్యోగులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, హైయప్స్ కానివ్వండి, మీకు చాలా గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు ఆ సంస్థ లోపల మంచి పొజిషన్ పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఓవరాల్గా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకుంటారు. ఎవరిని కూడాను ఓవర్లుక్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా ప్రతి విషయాన్ని, ప్రతి మాటను కూడాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఆచరణలో పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పెద్దల యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. చాలా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా
సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ మాసంలో ఒక మంచి వార్తతో సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము ఇబ్బంది లేదు, లాభదాయకంగా మీరు ముందుకు వెళ్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడాను అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళు కూడాను చాలా సంతృప్తిగా ఉంటారు. పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలు మీకు 100% లభిస్తాయి. తద్వారా వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేటువంటి మనస్తత్వంతో మీరు పార్ట్నర్స్ అందరూ కూడాను ఉండడం మూలకంగా మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క ఉద్యోగము, చదువు, శుభకార్య ప్రయత్నాలు అన్ని రకాలుగా ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తరచుగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల మూలకంగా కొంత అలసట గోచరిస్తుంది. అయినప్పటికీ ఇబ్బంది లేదు, సత్ఫలితాలనే పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న సమయంలో మీరు ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకై ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతులవుతారు. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అన్ని విషయాలను కూడాను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా చేపట్టినటువంటి పనులలో కార్య సాఫల్యము ఓవరాల్గా ఈ మాసంలో గోచరిస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. జూలై మాసంలో వృశ్చిక రాశి జాతకులకు గోచార ఫలితము ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ జూలై మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు అష్టమ, నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 9వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 26వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. చివరిలో అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఎక్కువ గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయి. కనుక ఈ మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తుంది. కనుక కొన్ని విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ముఖ్యమైనటువంటి గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు, అంగారకుడు, సూర్యుడు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నారు. కాబట్టి సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించే ముందు ఆ పని గురించి కూలంకషంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రారంభించండి. లోటుపాటులను, లాభ నష్టాలను బేరీజు వేసుకొని ప్రారంభించడం అన్ని రకాలుగా ఉత్తమం. అయితే గత మాసంతో పోల్చితే కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత నిర్ణయాలు మట్టుకు జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం బాగా పెరుగుతుంది. అష్టమ, నవమ స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కనుక ఆకస్మికమైనటువంటి గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల మధ్యన తోటి ఉద్యోగులతో మీరు చాలా సంయమనంతో ఉండాలి. అనవసరమైనటువంటి మాటలకు ఆస్కారం లేకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. తోటి ఉద్యోగులతో అనవసరమైనటువంటి పనులకు ఆస్కారం లేకుండా
మీకు అలాట్ చేసినటువంటి పనులపై మీరు మనస్సు నిలపండి. తద్వారా ఏమవుతుంది, నష్టాన్ని కొంతవరకు అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ఆఫీసులో మీరు చేసేటువంటి పనితనానికి గుర్తింపు లభించే అవకాశము ఉంటుంది. ఇక అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదరణ కరువవుతుంది. అంటే మీ మాటకు సపోర్ట్ అనేటువంటిది తక్కువగా లభిస్తుంది ఈ సమయం లోపల. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. మనస్తాపానికి, భయానికి, ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అయితే ఓవరాల్గా మీకు పూర్వం ఉన్నటువంటి మాట పలుకుబడి, మంచితనానికి కొంత గుర్తింపు మట్టుకు లభిస్తుంది. తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలను బాగా ఎదుర్కొంటారు. కనుక ఆటంకాలు వస్తాయి, మధ్యన పని ఆగిపోతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఆ పని లోపల 200% ఎఫర్ట్స్ పెట్టి ప్రారంభించినట్టయితే కొంతవరకు మీరు రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభంలో ఆత్మీయులతో, జ్ఞాతులతో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే మాసాంతంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఆకస్మికంగా డబ్బు మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనపడుతుంది. అది కొంత మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం కనుక మీకు మాసాంతంలో కొంత కలిసి వస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. అయితే వీటి మూలకంగా ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. కొంత నియంత్రణ అవసరము. మిత్రుల కలయిక మూలకంగా, బంధువర్గం యొక్క సహాయ సహకారాల మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. వృత్తిలో కాంపిటీటర్స్తో మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి పని లోపల కాంపిటీటర్స్ను ఎదుర్కోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత మీరు చేస్తున్నటువంటి పని లోపల నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించాలి. కాంపిటీటర్స్ను ఎదుర్కోవాలి అనంటే ఎన్నో రకాల మనము స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపారంలో మీరు ఒక సజావుగా ముందుకు వెళ్ళడము, కొన్ని నిర్ణయాలు సమయస్ఫూర్తితో తీసుకోవడము, ఇవన్నీ కూడాను అవసరము. పాత బకాయిలు మట్టుకు మీకు వసూలవుతాయి, చేతికి అందుతాయి. వాహనం మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. కాబట్టి వాహనములతో కొంత జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా ఈ మాసంలో మిగతా అన్ని రంగాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వ్యాపారస్తులు కొంతవరకు సంతృప్తిగానే ఉంటారు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగా ముందుకు కొనసాగుతుంది. ఇబ్బందులు లేకుండా మీరు ఆ వ్యాపార లావాదేవీలను పూర్తి చేయగలుగుతారు. కొత్త ఒప్పందాలను చేసుకునేటువంటి అవకాశం కూడాను కొంతవరకు కనబడుతుంది. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఉండడమే మంచిది. ఈ మాసంలో చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికే ప్రాధాన్యత ఇవ్వండి. అందులోనే మీరు సంతృప్తిగా మీరు వ్యాపారం చేయండి. మీకు లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీరు ఈ మాసంలో ప్రతి నిర్ణయంలోనూ మనస్సు నిలిపి 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఖర్చులను నియంత్రించుకోవడము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడము ఈ మాసంలో మీకు చాలా అవసరము. వీటిని మీరు ఆచరణలో పెట్టండి, శుభ ఫలితాలను పొందుతారు. జూలై మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి జాతకులకు ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 7వ, 8వ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 9, 10వ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 8వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు 7మంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు.
శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహువు అనుకూలంగా ఉన్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాలలో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో. కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు కూడాను ఈ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనులు మట్టుకు పూర్తి చేస్తారు, సంతృప్తిగా పూర్తి చేస్తారు. అందులో మానిటరీగా మీకు బెనిఫిట్ లేకపోయినప్పటికీ పనులను మట్టుకు సకాలంలో మీరు పూర్తి చేసినటువంటి ఒక సంతృప్తిని పొందేటువంటి అవకాశం మట్టుకు ఉంది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇంక్రిమెంట్లను పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. భూమి, వాహనము, ఇల్లు మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వరుసగా రిపేర్లు రావడము, వాహన మూలకంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఇంటి మరమ్మతులు ఫోర్స్డ్గా ముందుకు రావడము, భూ తగాదాలు, పూర్వముకున్నటువంటి భూముల మూలకంగా తగాదాలు, నైబర్స్తో తగాదాలు, డాక్యుమెంటేషన్లో ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఫోర్స్డ్గా ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు ప్రారంభమవుతాయి. అంటే అవసరం లేకపోయినా కూడాను ఏదో ఒక సమస్యను ముందు పెట్టుకొని దాని మూలకంగా చర్చించడము, పిల్లలు, భార్య, కుటుంబ పెద్దల మధ్యన అగాధము, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు మీకు ఈ మాసంలో బాగా ఉన్నాయి. తద్వారా ఇంటి వాతావరణము ప్రశాంతంగా ఉండకుండా ఏదో ఒక లోటు కనబడుతుంది ఇంటి లోపల. అనవసరమైనటువంటి చర్చలకు మట్టుకు మీరు తావివ్వకండి. ఇంటి వాతావరణాన్ని మీరు సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. భార్యాభర్తల మధ్యన, కుటుంబ పెద్దల మధ్యన వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి వాతావరణము చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో. మీరు ఇంటిలో ప్రశాంతంగా ఉన్నట్టయితే బయట ప్రపంచంలో అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ప్రథమంగా మీరు ఇంటి వాతావరణానికి, ఇంట్లో పీస్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నాలను చేయండి. దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక పిల్లల చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయంలో మట్టుకు అనుకూలతగా ఉంది ఈ మాసం. పిల్లల యొక్క చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను మంచి సంస్థలలో చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది ఈ నెల. అయితే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడాను అధిగమించి పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్లను మంచి సంస్థలో మీరు చేర్పించేటువంటి అవకాశం బాగా ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు వివాహాన్ని చేస్తారు. తన పిల్లల యొక్క వివాహాన్ని చేపడతారు. స్వయంగా కూడాను ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో వివాహము నిశ్చయమయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. సమస్యలను, ఆర్థిక సమస్యలను అధిగమించే అవకాశం కూడాను ఉంది. కొంత జాగ్రత్తగా మీరు ఖర్చులను నియంత్రించుకోండి. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టండి. ఆదాయ మార్గాలను అన్వేషించండి. మీరు వీటన్నిటిని కూడాను అధిగమిస్తారు. సమస్యలను అధిగమించడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి, అనుకూలిస్తుంది. సోదరులు, బంధువులతో కార్య సాఫల్యము ఉన్నది ఈ మాసంలో. కనుక
అన్నదమ్ములతో మీరు స్నేహంగా ఉండండి, ఆత్మీయ భావాన్ని పెంచుకోండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం మట్టుకు పెరుగుతుంది. తద్వారా కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. చేయు వృత్తి సంతృప్తిగానే ఉంటుంది. అయితే అందులో మన వద్ద చేస్తున్నటువంటి పనివారితో కానివ్వండి, కాంపిటీటర్స్తో కానివ్వండి, కొంత మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో మార్పులు కనబడుతున్నాయి. కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వేరే విభాగానికి బదిలీగా వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థాన చలనం గోచరిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి మట్టుకు శుభ సమయం, ఉద్యోగం లభిస్తుంది. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కనుక కొన్ని రంగాలలో మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ, ఇంటి వాతావరణము మీకు అంత సంతృప్తిగా లేకపోయినప్పటికీ, ఖర్చులు వృధాగా అవుతున్నప్పటికీ, కొన్ని పనులు నెరవేరడం మూలకంగా మీకు మానసికంగా సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. కనుక ఈ చెప్పినటువంటి విషయాలను ఆచరణలో పెట్టుకొని సత్ఫలితాలను పొందండి. జూలై మాసంలో మకర రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితము ప్రభావము ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 16వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం మాసాంతం వరకు కూడాను 7వ స్థానంలో ఉంటాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ భాగ్యస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 3య స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా శుక్రుడు, శని, బుధుడు, సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూలంగా కుజాష్టమము ఉంది. కుజుడు 8వ స్థానంలో, గురువు, రాహువు, కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గనక సామాన్యమైనటువంటి ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి మకర రాశి వారికి. శనీశ్వరుడు మట్టుకు అనుకూలత ఉంది. ఏలనాటి శని వెళ్ళిపోయింది మకర రాశి వారికి. కాబట్టి ప్రస్తుతం 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. చేయు వృత్తి, వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది. వృత్తి లోపల మీరు ఆనందాన్ని పొందుతారు. సక్సెస్ రేట్ బాగా ఉంది. కాబట్టి వృత్తిని మార్చకుండా అదే వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడాను సంతృప్తిగా కొనసాగుతుంది. లాభాల బాటన ప్రయాణం చేస్తారు. కొత్త వ్యాపారాన్ని చేపట్టాలి అనేటువంటి మనస్తత్వం కూడాను మీ లోపల డెవలప్ అవుతుంది. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుడతారు. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు ప్రారంభించబోయేటువంటి ఆ వ్యాపారం గురించి అన్ని రకాలుగా తెలుసుకొని అనుభవజ్ఞుల యొక్క సూచనలు, సలహాలు, సాధక బాధకాలను అన్నిటినీ కూడాను తెలుసుకొని ప్రారంభించడం మంచిది. ఒక పక్కన గురు, శని ప్రతికూలంగా, కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కనుక బ్లైండ్గా మనము పనులు చేయకుండా
కొంత జాగ్రత్తగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. పెరిగినప్పటికీ సంతృప్తిగా పనులను పూర్తి చేస్తారు. ఇది మీకు చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం. అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక సాహసించి పనులు చేయకుండా ఉండడం మంచిది. అంటే ఆలోచన చాలా అవసరము. విచక్షణతో మీరు ముందుకు వెళ్ళాలి. సాహసించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే నష్టానికి గురి అవుతారు. కలహాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కేసులలో ఇరుక్కుంటారు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు అనవసరంగా అంటే మధ్యవర్తిత్వం వహించకుండా ఎవరికో సహాయం చేద్దాము అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీరు చిక్కుకుంటారు సమస్యల లోపల. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. వాహన మూలకంగా ఇబ్బందులు, ఫ్రీక్వెంట్గా రిపేర్లు రావడము, ఇంటి మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, పనులలో ఆలస్యము, ఊహించని ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువులు స్నేహితులతో వైషమ్యాలు ఉంటాయి. స్నేహితుల మూలకంగా కొన్ని పనులు నెరవేరినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్వివాదాలు తలెత్తేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తికరంగానే ఉంటుంది. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఆదాయము కలిసి వస్తుంది, పెరుగుతుంది. ఇంక్రిమెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మొదటి 2 వారాలలో ఉద్యోగస్తులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూలత కనబడుతుంది. అంటే అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. పనితనాన్ని ప్రదర్శిస్తారు. మీరు చేసేటువంటి పనులకు బాగా ఆదరణ లభిస్తుంది. తద్వారా మంచి పేరును కూడాను సంస్థ లోపల మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. 3-4 వారాలలో కొంత అనానుకూలత ఉంది. అంటే మొదటి 2 వారాలలో ఏ విధంగానైతే మీకు అనుకూలత ఉందో 3-4 వారాలలో కొంత ప్రతికూలత క్రమేపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3-4 వారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. మీ పనిని మీరు చేస్తూ వేరే విషయంలో తలదూర్చకుండా ఉండడం మూలకంగా మీకు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఈ మాసంలో కనబడట్లేదు. సంతృప్తిగా ఉంటారు. రావాల్సినటువంటి డబ్బు మట్టుకు చేతికి అందుతుంది. ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారస్తులు సుఖంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఉంది. మొదటి 2 వారాలు ఆరోగ్య సమస్యలు లేవు. ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడము ఈ మాసంలో అవసరమే. అయితే మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. 3-4 వారాలలో మట్టుకు మీరు ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఉండడము చాలా అవసరము. వీటిని ఆచరించండి. సత్ఫలితాలను పొందుతారు. జూలై మాసంలో కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు చంద్రుణ్ణి మినహాయించి మిగతా 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కుజుడు 7వ, 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు, కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, గురువు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 4వ, 5వ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు.
ఈ విధంగా గ్రహాలు, ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు యొక్క అనుకూలత, బుధుడు శుక్రుడి యొక్క అనుకూలత ఈ మాసంలో కుంభరాశి వారికి ఉంది. కాబట్టి గ్రహస్థితి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమంగానే ఉంది. అయినప్పటికీ ముఖ్యమైనటువంటి గ్రహాలు, చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నాడు. ప్రశాంత వాతావరణాన్ని ఇచ్చేటువంటి గ్రహము శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. చేసేటువంటి పని, వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిపై ప్రభావాన్ని చూపించేటువంటి బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో. కాబట్టి కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే మిగతా గ్రహాలు శని, అంగారకుడు, రాహువు, కేతువు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మట్టుకు అవసరం. అయితే కుజుని యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. నెగిటివ్గా మనం ఆలోచించినట్టయితే సప్తమ, అష్టమ స్థానాలలో కుజుడు సంచరిస్తున్నాడు. కనుక వివాదాలలో చిక్కుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరంగా మీరు వాద ప్రతివాదాలలోకి వెళ్లకుండా, కలహాలలోకి వెళ్లకుండా, సాహసించి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్టయితే వీటిని అధిగమించేటువంటి అవకాశము ఉంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత మూలకంగా ఇది అధిగమిస్తారు. మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడము, తగాదాలలోకి వెళ్లకుండా ఉండడము, పనులపై మనస్సు నిలపడము చాలా అవసరము. 3-4 వారాలలో ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం గోచరిస్తుంది. 3-4 వారాలు ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి స్థితి ఆఫీసులో ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీ స్కిల్ను గుర్తించి మీకు మంచి స్థితిని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 1-2 వారాలలో మట్టుకు పనిభారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. వాహన మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గృహము, భూములు వీటి మూలకంగా తగాదాలు, డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్, పూర్వము తీసుకున్నటువంటి వాటి మూలకంగా ఇబ్బందులు, ఫోర్స్డ్గా గృహ మరమ్మతులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడము, ఆదాయము నిలకడగా స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చు మట్టుకు ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. కనుక చేతిలో డబ్బు ఉండకపోవడము, ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి. కుటుంబంలో అందరి సహాయ సహకారాలను పొందుతారు. కుటుంబ వాతావరణము మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అనుభవజ్ఞులతో చర్చించి సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం బాగా ఉంది. పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలత కనబడుతుంది. అయితే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్లకు చాలా అనుకూలత గోచరిస్తుంది. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాలు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశము ఉంది. చదువు విషయమై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. మంచి సంస్థలో చేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అన్ని విధాలుగా ఈ మాసం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారంపై మనస్సు నిలుపుతారు. వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసం బాగా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు కొంత మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే, లావాదేవీలను మనస్ఫూర్తిగా చేసుకున్నట్టయితే, ఒప్పందాలను బాగా చేసుకున్నట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలము ఈ మాసంలో ఉంటుంది. సంతృప్తికరంగా ఉంటారు. ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇంటి వాతావరణం మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క
సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఉన్నప్పటికీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి, సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా కొన్ని విషయాలలో మీకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని విషయాలలో కొంత జాగ్రత్తలు అవసరం. ఆర్థిక స్థితి, ఆరోగ్యము, ప్రయాణాలు, వీటిపైన కొంత మీరు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వాటిలో మీకు చాలా అనుకూలంగా ఈ మాసం ఉంది. ఈ ఆచరణలో పెట్టినట్టయితే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సత్ఫలితాలనే ఎక్కువగా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. జూలై మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మీనరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, చంద్రుణ్ణి మినహాయించి మిగతా గ్రహాలు మాసవారీ ఫలితాలపై బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు షష్ఠమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు షష్ఠమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్యుడు, గురువు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అంటే 8 గ్రహాల లోపల 4 గ్రహాల యొక్క సంచారము మీకు అనుకూలంగా ఉంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు, మిక్స్డ్ రిజల్ట్స్ ఈ మాసంలో ఉన్నాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలలో మీకు మంచి, కొన్ని విషయాలలో ప్రతికూలత గోచరిస్తుంది. కాబట్టి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలి, ఏ ఏ కార్నర్స్లో మనకు ప్రతికూలత ఉంది, ఏ ఏ గ్రహాల మూలకంగా, వాటి కారకత్వాల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటిని మనము రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపడము ప్రధానంగా ఈ మాసంలో అవసరము. ప్రారంభించిన పనులు ఆటంకాలతో పూర్తి అవుతాయి. అంటే ఆలస్యం ఏర్పడుతుంది, ఏదో కారణాలు ముందుకు వస్తాయి. మనము ఊహించినటువంటి ఆటంకాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, డాక్యుమెంటేషన్లో ఏవైనా ఇబ్బందులు, పనివారితో ఇబ్బందులు, ఏదో రకమైనటువంటి అకారణంగా మనకు ఆటంకాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆదాయ పరిస్థితి కొంత మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. పనులు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి కానట్టయితే ఆర్థిక భారం పెరిగిపోతుంది మన పైన, రుణాల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే పూర్వంతో పోల్చినట్టయితే, గత మాసంతో పోల్చినట్టయితే ఈ మాసంలో కొంత మెరుగైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి, పూర్వం కంటే కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైనటువంటి పనులు చేసే సమయంలో మీ చేతిలో డబ్బు లేకపోవడము, రుణబాధ పెరుగుతుంది, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మట్టుకు లభిస్తాయి. ఇది కొంతవరకు మీకు ప్రశాంతతను ఇచ్చేటువంటి అంశం. ఇకపోతే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం ఏర్పడుతుంది. వాళ్లతో పనులు చాలా మట్టుకు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్య సాఫల్యం, భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పిల్లల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తగిన నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా వాళ్లకు ఒక మంచి భవిష్యత్తును మీరు ఇచ్చేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి.
ఉన్నత విద్యకై అనుకూలమైనటువంటి సమయము. వాహన విషయంలో కొంత జాగ్రత్త ఉన్నప్పటికీ నూతన వాహనము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలకు కొంత భంగం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఆచితూచి మాట్లాడము, నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మట్టుకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. పనితనానికి గుర్తింపు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆఫీసులో. కనుక మీరు ఏం చేయాలి? రెట్టింపు ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు చేసేటువంటి పనిపైన ఫోకస్ పెట్టాలి, మనస్సు నిలపాలి. మీకు ఉన్నటువంటి స్కిల్స్ను మీరు వినియోగించాలి. చేసినట్టయితే మీకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మస్థైర్యము కోల్పోకుండా చేస్తున్నటువంటి పనులపైన మనస్సు నిలపండి. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. కొంత వ్యాపారం కూడాను అనుకూలంగానే ఉంటుంది. అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి దిశ లోపల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్లో మీకు మంచి జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది. అన్నదమ్ములు వాహనముల మూలకంగా కలిసి వస్తుంది. తర్వాత ఇంటి వాతావరణం మీకు అనుకూలించడం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వీటిని ఆచరణలో పెట్టండి, సత్ఫలితాలను పొందుతారు.